హలో ఫ్రెండ్స్, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్. ఇవాళ వీడియోలో అయితే సింపుల్గా బాయిల్డ్ ఎగ్ ఫ్రై మా అత్తగారి స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం అయితే నేను 4 ఎగ్స్ని అయితే తీసుకొని అలాగే అవి బాయిల్ చేసేటప్పుడు నేను కొద్దిగా కల్లుప్పు అయితే యాడ్ చేస్తానండి. యాడ్ చేయడం వల్ల ఎగ్ షెల్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్కి అయితే షెల్ అనేది రిమూవ్ చేసేటప్పుడు ఎగ్ పైన పల్చటి లేయర్ ఉంటుంది కదండి, దాన్ని పట్టుకొని రిమూవ్ చేస్తే ఎగ్ షెల్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత నీట్గా రిమూవ్ చేసుకున్నాము. ఇప్పుడు వీటికి చాక్ అయితే తీసుకొని 4 సైడ్లు ఘాట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా అన్ని ఎగ్స్కి ఘాట్లు అయితే పెట్టుకున్నాక ఇప్పుడు మరొక సైడ్ స్టవ్ అయితే ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇందులోకి యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసేటప్పుడు ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అయితే అందులో అలాగే 1 చిటికెడు పసుపు కూడా అయితే యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.